రబీకి కూడా 9,38,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది. రైతుల ముసుగులో రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. ఎంత నీచంగా ఉన్నారంటే వీళ్ళని చూస్తే వీళ్ళు మనుషుల పశువుల. ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. వాట్ ఈస్ ది ఇష్యూ నౌ? విజయనగరం జిల్లాలోని ఒక వ్యవసాయ కేంద్రం వద్ద సిచ్యువేషన్ ఏంటో స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఇష్యూ ఇస్ యూరియా. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్ గా ప్లాన్ చేసి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్ గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వెరైటీ మార్చాలా, అక్కడ ఫెయిల్ అవుతుంది. పిఎస్సిఎస్ దగ్గర టీడీపీ నాయకులను చుట్టుముట్టారు రైతులు. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది.